ఛత్తీస్గఢ్ సరిహద్దు టేకల్గూడెం గ్రామంలో మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపుపై భీకర దాడి చేశారు. ఇక క్యాంపుపై మావోలు జరిపిన కాల్పుల్లో 3 సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగదల్పూర్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. నక్సల్స్ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో క్యాంపును ఏర్పాటు చేశాయి. శిబిరాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జోనగూడ, అలీగూడ ప్రాంతంలో సిఆర్పీఎఫ్, కోబ్రా, జిల్లా రిజర్వ్ గ్రూపులు, స్పెషల్ టాస్క్ ఫోర్సుల సిబ్బందితో కూడిన బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. తేరుకున్న జవాన్లు తిరిగి కాల్పులు జరపగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాగా మావోల దాడి చేసిన ఈ జవాన్ల భద్రత శిబిరాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేశారు. ఎల్లప్పుడూ ఘర్షణలు చోటు చేసుకుని ఈ ప్రాంతంలో స్థానిక కమ్యూనిటీ శ్రేయస్సును మెరుగుపరిచేందుకు వారికి ప్రాథమిక సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతోనే నిన్ననే ఈ భద్రత శిబిరాన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కాసేపటికే మావోలు అదును చూసి ఈ దాడికి పాల్పడ్డారు. కాగా ఛత్తీస్గఢ్లో పలు జిల్లాల్లో అధిక భాగం నక్సలైట్ల ప్రాబల్యం ఉంది. ఇందులో సూక్మా జిల్లా ఒకటి. ఇక మావోల కాల్పుల్లో 201 కోబ్రాకు చెందినటువంటి కానిస్టేబుల్ దేవన్సి పవన్ కుమార్, 150 సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ లాందర్ సిన్హా మృతి చెందారు. అలాగే ఘటనలో 201 కోబ్రా డిప్యూటీ కమాండెంట్ లక్వీర్, అసిస్టెంట్ కమాండెంట్ రాజేష్ పంచాల్, హెడ్ కానిస్టేబుల్ ఖద్గేర్, రామ్దాస్, అఖిలేష్ యాదవ్, హరేంద్ర సింగ్, మహమ్మద్ ఇర్ఫాన్, కానిస్టేబుల్ గోపీనాథ్, బసుమతి, మనోజ్ నాథ్, వికాస్ కుమార్, బెనుధర్ సాహు, మధుకుమార్, మల్కిత్ సింగ్, వెంకటేష్, అవినాష్ శర్మ, రౌత్ ఓంప్రకాష్ కు గాయాలయ్యాయి. बस्तर क्षेत्र के नक्सल प्रभावित इलाका में नक्सलवादी अभियान साथ साथ क्षेत्र की जनता को मूलभूत सुविधा से उन्हें लाभान्वित करने के लिए लगातार विगत दिनों में नवीन सुरक्षा कैंप स्थापित किए गए थे। इस सिलसिला में आज जिला सुकमा एवं बीजापुर के सीमावर्ती टेकलगुडम इलाका में नवीन कैंप स्थापित की जा रही थे। कैंप स्थापना के लिए हमारा आउटर कॉर्डन में सुरक्षा बल तैनात थे। इस दौरान माओवादी का पेट्रोल नंबर 1 MCRC यानी फॉर्मेशन का माओवादी द्वारा जो हमारा आउटर कॉर्डन में जो लगा हुआ कोबरा और STF, PRG, CRPF के बल के साथ उनकी मुठभेड़ हुई। मुठभेड़ में हमारे जवान द्वारा काफ़ी मुंह तोड़ जवाब दिए गए थे। उसमें संभवतः माओवादी को कम से कम 6 कैडर मारा जाने का हमारे पास अभी विजुअल्स प्राप्त हुई हैं। साथ साथ इस घटना के दौरान हमारा जो 3 जवान हैं उनमें से 2 कोबरा 201 बटालियन का और एक CRPF 150 वाहिनी का 3 जवानों का शहादत हुई है। उन्होंने काफ़ी बहादुरी से इस मुठभेड़ में लड़ाई लड़ा, लेकिन दुर्भाग्यवश तीनों घायल हुआ और घायल के पश्चात उन्होंने स्पॉट में उनका शहादत भी हो गए थे। अन्य जो 14 हमारा जवान हैं जिन्हें स्प्लिंटर इंजरी और मामूली चोट आए थे उन्हें तत्काल अभी हेलीकॉप्टर के माध्यम से इवैक्यूएट करके जबलपुर मेडिकल कॉलेज एवं रायपुर में 2 अन्य हॉस्पिटल में उनका इलाज की जा रही है। सभी जवान अभी खतरा से बाहर हैं, उनका इलाज अभी लगातार जारी, उनका कंडीशन स्टेबल बताई जा रहा है और आसपास इलाके में अभी लगातार एडिशनल रीइंफोर्समेंट पार्टी के साथ कार्रवाई की जा रही है। 2021 में उसी टेकलगुडम में तब एक अभियान के लिए हमारा सुरक्षा बल गए थे। उसमें हमको काफ़ी बड़ी क्षति हुई थी। उनमें से हमारा 23 जवान का शहादत भी हुआ और हमारा इरादा है उन इलाका में जो माओवादी का एक मजबूत गढ़ माना जाता है उन इलाका में हम नियमित रूप से उपस्थित रहकर क्षेत्र की जनता को माओवादी उनकी गतिविधि से मुक्ति दिलाने के साथ साथ विकास कार्य को भी गति देने के उद्देश्य से कैंप स्थापित की जा रही है। ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు ఫోన్లో. అయ్యప్ప చెప్పండి, మావోల కాల్పులు గాయపడ్డ జవాన్ల పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? దీపిక, మరోమారు మావోయిస్టులు కానుపులకి తెగబడ్డారని చెప్పొచ్చు. టేకులపల్లి అంటే ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లా బీజాపూర్ టేకులపల్లి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 3 నక్సలైట్లు అమరులయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే నక్సలైట్ల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఆ ప్రాంతంలో ప్రజలను అదే ప్రాథమిక సౌకర్యాల ప్రయోజనం చేకూర్చేందుకైతే ఆ జిల్లాలో సరిహద్దు ప్రాంతమైనటువంటి టేకులపల్లిలో
నిన్న ఉదయం క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. నవీన్ సెక్యూరిటీ క్యాంప్ పేరు మీద ఏర్పాటు చేశారు. అయితే శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత జోనగూడ, ఆలీగూడ ప్రాంతంలో పెట్రోలింగ్ అంటే సోదాలు చేసిన కోబ్రా, ఎన్టీఎఫ్, డిఆర్జీఎఫ్ ఫోర్స్ పై మావోయిస్టులు ఒక్కసారిగా కాన్పులు జరిపారు. ఈ కాన్పుల్లో అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల కాన్పులకు భద్రతా బలగాలు కూడా ధీటుగా బదిలిచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే 15 మంది తీవ్రంగా గాయపడ్డారు, 3 మరణించారు ధీటుగా. అయితే భద్రతా బలగాల ఒత్తిడిని గమనించిన మావోయిస్టులు తిరిగి అడవిలో పారిపోయిన సంఘటన అయితే చూస్తున్నాం. పూర్తిగా ఈ ఎన్కౌంటర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఆ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే 2021లో ఇదే ప్రాంతంలో టేకులపల్లి అడవుల్లో పోలీసులకి నక్సలైట్ల మధ్య కానుపులు జరగా 23 మంది అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకి చెక్ పెట్టేందుకు అక్కడ ఉన్న ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు మరోమారు క్యాంపును అయితే ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఊహించిన ఘటనతో మావోయిస్టులు దాడులు చేసి పోలీసులను అయితే రౌండప్ చేసి ఆ కాన్పులు జరిపిన పరిస్థితి అయితే ప్రధానంగా చూస్తున్నాయి. అయితే అప్పటికప్పుడు పోలీసులు అయితే గాయపడిన వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చూస్తుంది. ఇప్పటికే గత నెల రోజుల నుండి మావోయిస్టులు పూర్తిగా ఆ పోలీసులపై దాడులు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎక్కడికక్కడ అంటే ఎల్ఈడీలు కూడా అమర్చి బాంబులు పెట్టి ఇటు టవర్ జియో టవర్లు కూడా పేల్చివేసిన సంఘటనలు చూస్తున్నాం. ఎక్కడైతే రోడ్లు పోస్తున్నారో అక్కడ పొక్రైన్తో సహా ట్రాక్టర్లు కూడా తగలబెడుతున్న సంఘటనలు చూస్తున్నాం. పూర్తిగా మావోయిస్టులు ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం పాటు ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నా. పూర్తిగా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే కేంద్ర బలగాలు అయితే మోహరించాయి. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంత భయానక వాతావరణం నెలకొని ఉంది. అయితే మరోవైపు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాలని మరోసారి కూడా క్యాంపుని ఏర్పాటు చేశామని కూడా పోలీసులు సమాధానం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించిన మంత్రులు కూడా సైనికులు కూడా పరామర్శించారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం లేదు. అయితే స్వల్పంగా మరికొంతమంది అయితే స్వల్పంగా గాయపడ్డ పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అయ్యప్ప.